వెల్కమ్ టు డిజిటల్ విద్య. టుడే టాపిక్ స్ట్రెస్ కారణంగా చదువులో అయినా జాబ్స్లో అయినా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు న్యూస్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. స్ట్రెస్ వల్ల సాఫ్ట్వేర్లో ఇలా అయింది, లేకపోతే స్ట్రెస్ వల్ల ఇలా పలానా చోట అలా అయింది, డిప్రెషన్, ప్రెషర్ ఇలాంటివి విన్నాం. కానీ మనం చిన్నప్పటి నుంచే కొన్ని అలవాట్లు, అంటే ఈ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ చందమామ కథలు మీకు తెలిసే ఉండాలి. 80s 90sలో పుట్టిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ చందమామ కథ బుక్కులు ఇప్పుడు రావడం లేదు. ఆ టైంలో చాలా ప్రతి వారం వచ్చేవి. నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు డైలీ చక్కగా అన్ని బుక్స్లో బోల్డని కథలు ఉంటాయి కదా, చదువుకునేదాన్ని. సో ఓకే, ప్రతి కథ నుంచి మనం ఒక మోరల్ నేర్చుకోవచ్చు. మనం విలువల విద్య చాగంటి కోటేశ్వరరావు గారు దీన్ని నేర్చుకున్నాం కదా. ఆయన ఎలా అయితే మనకి మోరల్స్ చెప్పారో అలా ఇందులో ప్రతి ఒక రాజు రూపంలో, ఒక వ్యాపారి రూపంలో, ఒక రైతు రూపంలో ఇలా మోరల్స్ అనేవి ఉంటాయి. సో ఎంతసేపు అకాడమిక్స్ లేకపోతే పర్సంటేజెస్, మార్క్స్ తక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చాయి, మీ వాడికి ఎన్ని వచ్చాయి, మా వాళ్ళకి ఎన్ని వచ్చాయి, ఈ క్యాలిక్యులేషన్స్ కాదండి. వాళ్ళకి ఫస్ట్ నేర్పించాల్సింది మనం హౌ టు బ్యాలెన్స్ దేర్ లైఫ్ అన్నమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, డోంట్ మేక్ టూ మచ్ స్ట్రెస్. హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి ఇంకేదో కోర్స్లో జాయిన్ చేసేయడం ఇవన్నీ వద్దు. వాళ్ళని రిలాక్స్డ్గా ఉండనివ్వండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండనివ్వండి. ఎందుకంటే ఈ అకాడమిక్స్, ఈ పర్సంటేజెస్, మార్క్స్కి కొంచెం గ్యాప్ ఈ సమ్మర్ హాలిడేసే. లెట్ దెమ్ ఫ్రీ. అలాగే అబాకస్ అండ్ మెంటల్ మ్యాథ్స్, వేదిక్ మ్యాథ్స్ అని ఇలాగా చిన్నప్పటి నుంచే జాయిన్ చేసేస్తారు. అంటే నన్ను ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారు, వేదిక్ మ్యాథ్స్ చెప్తారా అని. వేదిక్ మ్యాథ్స్ అయినా, మెంటల్ మ్యాథ్స్ అయినా, అబాకస్ అయినా ఇవన్నీ కూడా ఒకటే, స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. 134 × 232 ఎంత అంటే ఇలా సైకిల్ చేసి చెప్పేస్తారు పిల్లలు. అవి చూసి మీరు సెకండ్ క్లాస్ నుంచి, థర్డ్ క్లాస్ నుంచి పిల్లల్ని జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి. అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇలాంటివి ఏంటి అంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు ఐసెట్, ఎంసెట్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ ఉంటాయి. వాళ్ళకి టేబుల్స్ చదువుకుంటూ కూర్చుని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. 1 minute 2 sums చేయాలి వాళ్ళు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే పిల్లల్ని కంపేర్ చేయొద్దు. వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయని కంపేర్ చేయొద్దు. వాళ్ళల్లో స్ట్రెస్ పోవాలి అంటే ఇలాంటి చందమామ కథల బుక్ అయినా కొనివ్వండి. లేదు అంటే చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయి మనకి, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో ఇంగ్లీష్లో అయినా కొని వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు ఒక 5,000 పెట్టి షూ కొని, 25,000 పెట్టి మొబైల్ కొని అవి కాదు. పిల్లల్లో వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. అంతెందుకు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, చెప్పాలంటే బిలో యావరేజ్ స్టూడెంట్ని స్కూల్ టైంలో. నాకంటూ ఎవరు ఒక గైడ్ అనేది ఎవరు లేదు. నాకు నేనే గైడ్. సో చెప్పాను కదా, టీచర్ ఒక పేరాగ్రాఫ్ చెప్తే ఆ పేరాగ్రాఫ్ని చాలా కేర్ఫుల్గా విని వాట్ ఈజ్ వాట్ అనేది మేడంని అడిగి తెలుసుకుని అలా చదివాను అనమాట. అదే క్లాస్లో నాకు 10th క్లాస్ 484 ఎంతో మార్క్స్, అదే క్లాస్లో 530 అలా వచ్చిన అమ్మాయి ఉంది ఆ టైంలోనే. షీఈస్ వెరీ గుడ్. అలాగే ఇంటర్లో కూడా నాకన్నా మంచి మార్క్స్. నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని. డిగ్రీలో కూడా అంతే, ఎంబీఏలో కూడా అంతే. ఎంబీఏ చాలా బాగా వచ్చాయి డిస్టింక్షన్లో. సో నేను నా మీద నా నమ్మకం పెట్టుకుంటూ ప్రతిదీ నేర్చుకుని ఈరోజు డిజిటల్ విద్య అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా చాలామందికి, అంటే నేను ఇయర్ మొత్తం క్లాసెస్ చెప్తూనే ఉన్నాను. ఇయర్ అయితే ఎక్కడా గ్యాప్ లేదు. మేబీ ఒక మంత్ 4 hours చెప్తానేమో, ఇంకో మంత్ 9 hours చెప్తాను, ఇంకో మంత్ 5 hours చెప్తాను. అసలు 4 hours కన్నా తక్కువ ఏ రోజు క్లాస్ చెప్పలా నేను.
అంటే నా మీద నేను కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాను కాబట్టి దాన్ని స్లోగా గ్రో అప్ చేసుకుంటూ క్లాసెస్ చెప్పుకుంటున్నాను. అలాగే నాలాంటి హౌస్ వైఫ్కి 1 మంత్లో ఇంగ్లీషు ఆర్ హిందీ నేర్పించగలుగుతున్నాను. అవునా, 1 మంత్లో స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది అనడం అంటే చాలా గట్స్ ఉండాలండి. అది ఎవరైతే ఫ్లోలో ఉన్నారో వాళ్ళకి తప్పకుండా 1 మంత్లో వస్తుంది. అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. అలాగే పిల్లలకి ఈ ఉన్న 1 మంత్ని, మే దాటిపోయింది ఆల్రెడీ, మే టు జూన్ ఈ ఉన్న 1 మంత్ని వాళ్ళని స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్డ్గా ఉండనివ్వండి. జేఈ మెయిన్స్లో సరిగ్గా రాలేదు, ఎంసెట్లో రావేమో అన్న ఆలోచనలు వద్దు. మీ ముందు ఏ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని పర్ఫెక్ట్గా చేయండి. మనం ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ let them live without stress. Thank you.